ఉగ్గాని బజ్జీ ఇలాగా నేను చూపించినట్టు చేసుకోండి. ఎందుకు బాగోదో నేను చెప్తా. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నేను చెప్పేది రాయలసీమ స్టైల్. కొంచెం ఆయిల్, ఉల్లిగడ్డ, టమాటా, కొత్తిమీర, కరివేపాకు అంతే అన్నీ బాగా మిక్స్ చేసి బాగా మగ్గియాలన్నమాట. బాగా ఫ్రై చేయాలి. సో ఒక క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయా. జస్ట్ ఒక మిక్సర్ తీసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొబ్బరి పొడి, జస్ట్ ఆ 3 కొంచెం మిక్సీ పట్టేసుకోండి. ఇంకా ఉగ్గానిలోకి ఖచ్చితంగా బజ్జీ ఉండాలి కదా, అగో ఆ పేస్ట్ వేసేయండి. వేసేసి బాగా మిక్స్ చేయండి. పక్కనే ఇంకా బజ్జీల కోసం నూనె కొంచెం పెట్టుకోండి. బొరుగులు నానబెట్టుకొని ఉంటారు కదా, దాన్ని మొత్తం ఇంకా మగ్గిన తర్వాత బొరుగులు వేసేసి పప్పుల పొడి ఉంటుంది, పప్పుల పొడి వేసేయండి. ఒక 2 స్పూన్లు చాలు. ఇంకా మిక్స్ చేసేయాలి. ఇంకా బాగా మిక్స్ చేయాలన్నమాట. ఆ ఉగ్గాని అనేది ఆ బొరుగులు కూడా గట్టిగా పిండకూడదు, ఒక మాదిరి కొంచెం వాటర్ ఉండేటట్టే తినాలి. బాగా మిక్స్ చేసేసి ఇంకా మూత పెట్టేసేయండి. పక్కనే వేడి బజ్జీలు వేసేయండి. మంచిగా అది పచ్చిమిరపకాయ బజ్జీలు వేసేటప్పుడు కొంచెం టిప్పున కొంచెం తుంచేయండి, లేకపోతే పేలిపోతాయి. ఇంకా వేసేసి వేడిగా తినేసేయండి అండి. ఇది అస్సలైన రాయలసీమ ఉగ్గాని బజ్జీ. ఇట్లా చేసుకుంటే అసలు ఎవ్వరికీ నచ్చకుండా ఉండదు. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. ఏదైనా డౌట్ ఉన్నా చెప్పండి, నేను చెప్తా.